ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 145 కీర్తన 18 వచనం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుడు మొరపెట్టే వారికి అంటున్నాడు, నిజముగా మొరపెట్టే వారికంటే అబద్ధంగా కూడా మొరపెడుతూ ఉన్నారని మనం చూసుకున్నప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసులో బాధ ఉండదండి. పైకి ఏడ్చేటువంటి మనుషులుగా ఉంటారు, లేదా అల్ప విశ్వాసంతో ఏడ్చేటువంటి మనుషులుగా ఉంటారు. మనము అలాగే ఏడవకూడదు, కానీ మనం నిజముగా ఎప్పుడైతే దేవుడు నాకు ఆ కార్యక్రమం చేస్తాడని ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటామో దేవుడు మనల్ని పై స్థానంలో ఉంచేటువంటి దేవుడుగా ఉన్నాడండి. దేవుడు బలమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. భూమి ఆకాశం గతించిన దేవుడు మాటలు గతించవు. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బతికేటువంటి బిడలుగా ఉండాలండి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశ్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలి. మనం చేసే పనులను బట్టి వీడు క్రైస్తవుడు అని గుర్తించే బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో అనేక మంది యవనస్తులు పాపంలో అయిపోతున్నారు. దేవుని మార్గంలో అనేక మంది మనుషులు రావాలంటే ఇబ్బంది పడిపోతున్నారు. దేవుడి దగ్గరికి వస్తే పరిశుద్ధంగా ఉండాలి, ఏ పాపం చేయకూడదని అనేక మంది యవనస్తులు దేవుడి దగ్గరికి రాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సినిమాల వైపు, ఈ లోకంలో ఉన్నటువంటి పాపం వైపు తమ జీవితాన్ని తీసుకొని వెళ్తున్నారు. కానీ పరిశుద్ధుడైన దేవుడి వైపు, నిజమైన దేవుని దగ్గరికి రావాలంటే ఈ లోకంలో యవనస్తులు చాలా బాధపడుతున్నారండి. మనము మన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉంటుంది, మన త్రోవకు వెలుగై ఉంటుంది. కాబట్టి మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలంటే మనం నిజముగా దేవుడికి మొరపెట్టాలి. మనకు సమస్యలున్నా, బాధలున్నా, కష్టాలున్నా ఈ లోకంలో మనుషులకు చెప్పుకుంటూ తీరవు. కాబట్టి మనం సర్వోన్నతమైన దేవుడికి చెప్తే ఆయన చిత్తానుసారంగా ప్రతి ఒక్కరు తీరుస్తాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మా ప్రతి ఒక్క చిత్తాన్ని మీరు తీర్చమని అడుగుచున్న, మా ప్రతి ఒక్క వేదనని మీరు తీర్చమని అడుగుచున్న. ఈ లోకంలో మనుషులు తీర్చలేని వేదన మీరు తీరుస్తున్నారయ్యా. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయమని అడుగుచున్నాం. మన ప్రతి ఒక్క పాప రోత జీవితం తీసివేయమని అడుగుచున్నామయ్యా. మా జీవితం మా చేతుల్లో పెట్టి నాశనం చేసుకోకుండా మీ చేతుల్లో మీకు నిజముగా, మనస్ఫూర్తిగా, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో మిమ్మల్ని సేవించి మీ దగ్గరికి వస్తే మా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేటువంటి దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ వాక్యము వెలుగైన మీ వాక్యాన్ని ఆశ్రయించాలయ్యా. ఈ లోకంలో ప్రతి ఒక్క పాపము మేము అంటకుండా ముట్టకుండా ప్రత్యేకంగా మీ బిడలుగా, మీ సొత్తుగా, మీ ఆయుధంగా, మీ సేవ చేసే బిడలుగా మమ్మల్ని కాపాడండి అయ్యా. మా శోధన శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తెలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.